Good morning. Welcome back to June 1st Hindu News Analysis. Friends, before going to our news analysis, so we are actually announcing UPSC new batches. So from June 1st, they'll be starting with a course fee of 45,000 rupees for both prelims and as well as mains general studies program. So the course fee is 45,000. Upon the discount, you are getting at the rate of 30,000 rupees. ఫ్రెండ్స్, ఎవరైతే పే చేయలేమో అనుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా దే కెన్ గో ఫర్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో అనమాట. ఈ ఆఫర్ మనకి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th June. సో ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి నాట్ 6 months ఆర్ నాట్ 1 year, ఇట్ ఈస్ యాక్చువల్లీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్ మనకి. సో అండ్ యూ కెన్ గెట్ దిస్ కాంటాక్ట్ నెంబర్ హియర్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ జస్ట్ అప్రోచ్ దిస్ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్, దే విల్ గైడ్ యూ. ఓకేనా? Yes, let us start our news analysis today. Okay, the first important article is regarding High Court dismisses plea seeking the information from the Supreme Court Collegium. Yes, very important article from the exam point of view అనమాట. మనం జస్ట్ ఎప్పుడు నేను చెప్తూనే ఉంటున్నాను కదా, రోజు మనం వచ్చేసి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ అనాలిసిస్లోంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం అయితే కనుక ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? ఈవేళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక GS పేపర్ 2 మనకి పాలిటీలోంచి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. దాని మీద ఈ యొక్క ఆర్టికల్ మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్. హైకోర్ట్ డిస్మిసెస్ ద ప్లీ, ఓకే, సీకింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ కొలీజియం అంట. మనకి ఏం అర్థం కాలేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. దట్ మేక్స్ మోర్ సెన్స్ ఫర్ దిస్ ఆర్టికల్ అనమాట. ఓకేనా? దాని గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మాట్లాడుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ యాక్చువల్లీ 3 organs. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేచర్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియరీ. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేచర్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్ అంటే ఏంటి అని అంటే, జనరల్గా వీళ్ళు చేసే పని మన కంట్రీకి కావాల్సినటువంటి లాస్ అన్నిటినీ కూడా వీళ్ళు ఎనెక్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఈ లెజిస్లేచర్లోకి ఎవరు వస్తారు? పార్లమెంట్ ఈజ్ ఎగ్జాంపుల్. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు అని అంటే, ఇలా లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు అని అంటే, ఇలా లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ని ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. టుమారో ఇఫ్ యూ బికమ్ IAS, యూ విల్ బి పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ. ఓకే, సివిల్ సర్వెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ. ఎస్, యాజ్ ఫార్ యాజ్ జ్యుడిషియరీ ఏంటి అని అంటే, ఇట్ ఈజ్ బేసికలీ అడ్జుడికేటింగ్ అథారిటీ అంటారు జ్యుడిషియరీని. అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇన్ కేస్ ఇలా లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాతో కానివ్వండి డిస్ప్యూటెడ్గా ఉంటే, అంటేనా ఆపోజిట్గా ఉంటే, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్లో జ్యుడిషియరీ వచ్చి ఏం చేస్తుంది అని అంటే, ఆ లాస్ని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా ఈ 3 organs ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, జ్యుడిషియరీ కూడా సైడ్ బై సైడ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా ఈ 3 organs ఒకటే లైన్ మీద రన్ అవుతూ మన కంట్రీని ముందుకు తీసుకెళ్తున్నారనమాట. ఈ రోజున ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ గురించి డిస్కషన్ వద్దు. టుడే వీ విల్ టాక్ అబౌట్ ఓన్లీ జ్యుడిషియరీ. ఓకేనా? ఓన్లీ జ్యుడిషియరీ గురించి మాట్లాడుకుంటాం. జ్యుడిషియరీలో మనకి ఏంటి అని అంటే, వీ హ్యావ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ద హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. దాని తర్వాత ఉన్నటువంటి ల్యాడర్లో మనకు ఉన్నటువంటివి హై కోర్ట్స్. ఓకేనా? సుప్రీం కోర్ట్ ఈజ్ బేసికల్లీ ద హయ్యెస్ట్ కోర్టు, ఫాలోడ్ బై మనకున్నటువంటివి హై కోర్ట్స్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఉండేటువంటిది జడ్జెస్, హైకోర్టులో ఉండేటువంటి జడ్జెస్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అనాలిసిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ వన్ ఈజ్ మనకి ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ కొన్ని ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. అవి తెలియకుండా అనాలిసిస్ చేస్తాము అని అంటే ఇట్ విల్ లీడ్ టు పారాలిసిస్, అంతే తప్ప ఉపయోగం ఏం లేదు ఇంకా. ఓకేనా? సో వీ హ్యావ్ 2 important institutions. ఫస్ట్ వన్ ఈజ్ ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద హై కోర్ట్స్. బోత్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఓన్లీ. ఓకేనా? అంటే కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేశారనమాట మనకి. అయితే ఈ యొక్క జడ్జెస్ గురించి, అపాయింట్మెంట్ గురించి ఇదంతా కూడా కాంట్రవర్సీ అంతా కూడా, ఈ జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలి, జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి కాంట్రవర్సీ అంతా కూడా. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక, సో ఈ యొక్క జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు
ఇంపార్టెంట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా will appoint the president of India will appoint the judges of both Supreme Court and also High Courts. Okay na? President of India will appoint the judges of both Supreme Court and as well as High Court. Underline, mark my words, both Supreme Court and High Courts. అంతే తప్ప సుప్రీం కోర్ట్ అంటే ప్రెసిడెంట్, హై కోర్ట్ అంటే గవర్నరు అని అనుకోకండి. ఇలాగే ఇదొక ట్రాప్ అనమాట మనకి. ఓకేనా? సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ని, హైకోర్టు యొక్క జడ్జెస్ని ఇద్దరిని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారనమాట. ఓకేనా? ఈ అపాయింట్ చేసేటప్పుడు మరి ప్రెసిడెంట్కి కొంతమంది అడ్వైజ్ ఇస్తారు. ఓకేనా? ఈ ప్రెసిడెంట్కి కొంతమంది అడ్వైజ్ ఇస్తారు, అంటే కొన్ని నేమ్స్ రికమెండ్ చేస్తారు. అప్పుడు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. అలా రికమెండ్ చేసినటువంటి నేమ్స్ ఎలా రికమెండ్ చేస్తారు ఏంటి అనేటువంటిది మనకి ఏంటి అని అంటే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అంటామన్నమాట మనం. కొలీజియం సిస్టమ్ అనేటువంటి ఈ గ్రూప్, లేకపోతే ఈ టీము, లేకపోతే ఈ కమిటీ ఏమైనా పిలవచ్చు, వీళ్ళు కొన్ని నేమ్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని జడ్జెస్ కింద అపాయింట్ చేస్తారు. సేమ్ బోత్ సుప్రీంకోర్టుకి కానివ్వండి, హైకోర్టుకి కానివ్వండి, అదే ప్యాటర్న్ ఉంటుందన్నమాట, విత్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్. అయితే డైరెక్ట్గా కొలీజియం సిస్టమ్కి వెళ్ళిపోకుండా ముందు నాకు కొన్ని చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాలని ఉంది, సో దట్ యూ విల్ కనెక్ట్ ఇన్ ఎ బెటర్ వే. అంటే వీ హ్యావ్ టు డిస్కస్ సమ్ స్మాల్ బ్రీఫ్ హిస్టరీ అనమాట. స్మాల్ బ్రీఫ్ హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ జడ్జెస్ కేస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జడ్జెస్ కేస్ ఎప్పుడు వచ్చిందంట? 1981లో వచ్చిందనమాట. 1981లో ఫస్ట్ జడ్జెస్ కేస్ జరిగింది. ఈ పర్టికులర్ కేసులో మనకి ఏం చెప్పారు అని అంటే కనుక, ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్, రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కదా మరి, ఆర్టికల్ నెంబర్స్ 124 for Supreme Court and as well as 217 article for High Courts. ఈ రెండు ఆర్టికల్స్లో కూడా మనకి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడారు. అంటే ఆర్టికల్ నెంబర్ 124 డీల్స్ విత్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్ టు సుప్రీం కోర్ట్. ఆర్టికల్ నెంబర్ 217 అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ టు హై కోర్ట్ మనకి మాట్లాడారనమాట ఇక్కడ మనకి. అయితే ఈ ఫస్ట్ జడ్జెస్ కేసులో మనకి ఏం చెప్పారంటే, ఈ ఆర్టికల్ 124ని చదివారు, ఆర్టికల్ 217ని చదివారు. 124ని చదివితే మనకి ఏమైందంటే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద జడ్జెస్ అపాన్ కన్సల్టేషన్ విత్ ద అదర్ జడ్జ్. The President of India will appoint the జడ్జెస్ అపాన్ కన్సల్టేషన్ విత్ ద జడ్జెస్ అని చెప్పి రాసింది అనమాట, అదర్ జడ్జెస్ అని రాసింది. ఆ కన్సల్టేషన్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అంటే కలవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జడ్జెస్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అయితే మరి ఆ జడ్జెస్ చెప్పినటువంటిది ప్రెసిడెంట్ మీద బైండింగా, అంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలా, వాళ్ళు చెప్పిన వాళ్ళనే అపాయింట్ చేయాలా అనే దాని మీద డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. అది మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులో మొదలైందనమాట. ఫస్ట్ జడ్జెస్ కేసు 1981లో మొదలైంది. ఈ కేసులో మనకి ఏం చెప్పారంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫైనల్ అథారిటీ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫైనల్ అథారిటీ. కన్సల్టేషన్ అన్నారు, అందులో మనం పదం వాడారనమాట. కన్సల్టేషన్ మీన్స్ నాట్ కన్కరెన్స్. ఓకేనా, అంటే ఇద్దరి ఒపీనియన్ సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ యొక్క జడ్జెస్ ఎవరైతే అడ్వైస్ ఇస్తారో, రికమెండ్ చేస్తారో వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ద డెసిషన్ అని చెప్పి, కన్సల్టేషన్ మీన్స్ నాట్ కన్కరెన్స్, జస్ట్ వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం మాత్రమే అని మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 1982లో ఏదైనా జడ్జిని అపాయింట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఎవరు రికమెండ్ చేస్తున్నారు, ఈ యొక్క పర్టికులర్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ రికమెండ్ చేస్తారు కొత్త జడ్జెస్ని అపాయింట్ చేయడానికి. సో దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క డెసిషన్ నచ్చితే ఓకే ఫైన్ వాళ్ళని రికమెండ్ చేస్తాడు, లేకపోతే వాళ్ళని రికమెండ్ చేయడం అనమాట, వాళ్ళని అపాయింట్ చేయరనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ జడ్జెస్ కేస్. సో సెకండ్ జడ్జెస్ కేసు వచ్చిన తర్వాత మనకి సెకండ్ జడ్జెస్ కేస్ ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కేస్ అనమాట. లైక్ 1992లో వచ్చింది మనకి సెకండ్ జడ్జెస్ కేస్, ఆర్ ఈవెన్ 1993. సెకండ్ జడ్జెస్ కేస్ ఆఫ్ 1993లో వచ్చింది. ఇక్కడ ఏం చెప్పారంటే, సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కన్సల్టేషన్ మీన్స్ కంకరెన్స్. ఓకే, కన్సల్టేషన్ మీన్స్ కంకరెన్స్
అంటే కొత్త జడ్జెస్ని అపాయింట్ చేయాలి అని అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటిది బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. ఏంటి బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ అడ్వైస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ అడ్వైస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిమైనింగ్ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి నేమ్స్ రికమెండ్ చేస్తారనమాట ప్రెసిడెంట్కి. సో ఇలా రికమెండ్ చేసిన నేమ్స్ ఏవైతే చీఫ్ జస్టిస్ చెప్తారో దోస్ ఆర్ యాక్చువల్లీ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ అనమాట. వాళ్ళని అపాయింట్ చెయ్యాలి అనేటువంటిది. ఇంతకుముందు కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట వినాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రెసిడెంటే ఫైనల్. ప్రెసిడెంట్ ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళని అపాయింట్ చేయొచ్చు, లేదు అని అంటే లేదు, అంటే కన్సల్టేషన్ మీన్స్ నాట్ కంకరెన్స్ అన్నారు. సెకండ్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ మీన్స్ కంకరెన్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏవైనా నేమ్స్ రికమెండ్ చేస్తే కనుక అవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బైండింగ్ ఆన్ దట్, వాళ్ళని అపాయింట్ చెయ్యాలి అని చెప్పడం జరిగిందనమాట. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక్కళ్ళు చెప్తే సరిపోదు. దేర్ షుడ్ బి 2 other senior judges, 2 other senior most judges. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకొక ఇద్దరిని కూడా కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని, అంటే యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్టుగా ఒపీనియన్ చెప్పాలి, అంతే తప్ప చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ అన్ ఇండివిజువల్గా ఒపీనియన్ చెప్పకూడదనమాట అని చెప్పారనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 other senior జడ్జెస్ని కన్సల్ట్ చేసి, ఇదిగోండి నేను 2 senior మోస్ట్ జడ్జెస్ని కూడా కన్సల్ట్ చేశాను, కన్సల్ట్ చేసి నేమ్స్ని ఫార్వర్డ్ చేస్తున్నాం మీకు, మీరు వాళ్ళని అపాయింట్ చేయండి జడ్జెస్ కింద, సుప్రీంకోర్టు జడ్జెస్ కింద లేకపోతే హైకోర్టు జడ్జెస్ కింద, సుప్రీంకోర్టు జడ్జెస్ కింద యాజ్ ఆఫ్ నౌ అపాయింట్ చేయండి అని చెప్తారనమాట. దట్ ఈజ్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ద సెకండ్ జడ్జెస్ కేస్. ఓకే, దెన్ కమ్స్ ద థర్డ్ జడ్జెస్ కేస్. థర్డ్ జడ్జెస్ కేస్ ఆఫ్ 1998. ఇంకా అయిపోయాయండి. ఇంకా 4th, 5th, 4th ఉంది, 5th, 6th ఇంకా అవేం లేవన్నమాట. బట్ 4th లాస్ట్లో చూద్దాం. థర్డ్ జడ్జెస్ కేస్ 1998. ఓకే, ఈ సిస్టంలోనే మనకి ఏంటి అని అంటే కలేజియం సిస్టమ్. మనం ఈరోజు ఏదైతే మాట్లాడుకుంటున్నామో మనకి ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఏదైతే వచ్చిందో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. అంటే ఇన్ఫార్మల్గా సెకండ్ జడ్జెస్ కేసులో స్టార్ట్ అయింది, బట్ ఇంకా మోర్ ఫార్మల్ వేలో మనకి ఏంటంటే థర్డ్ జడ్జెస్ కేసు అనమాట. ఈ థర్డ్ జడ్జెస్ కేసులో ఏంటి, అగైన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు 2 4 4 senior most judges. 4 senior most judges. This constitutes collegium. వీళ్ళని కలేజియం అంటారనమాట. కొలేజియం సిస్టమ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఒకళ్ళే ఉంటారు దేశంలో. అయితే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్నే మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటూ ఉంటాం. ప్లస్ 4 other senior most judges. వీళ్ళ 5 కలిసి ఒక గ్రూప్గా, ఒక టీమ్గా కొత్త నేమ్స్ని, ప్రతి జడ్జిని ఒక నేమ్ తీసుకోవడం, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ చూడటం, వెదర్ ఆర్ దే ఓకే, ఆర్ దే ఫిట్ ఇక్కడ మనకి అని అనుకొని చూడడం, అప్పుడు వాళ్ళ నేమ్స్ని రికమెండ్ చేయడం. ఎవరికి రికమెండ్ చేయాలి? ప్రెసిడెంట్కి రికమెండ్ చేయాలి. సో ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే దెన్ ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద మ్యాచ్ జడ్జెస్. దిస్ ఈజ్ ద థర్డ్ జడ్జెస్ కేస్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్ బేసికలీ కొలేజియం కేస్ అని కూడా అంటూ ఉంటాం అనమాట దీన్ని మనం. ఓకే, దెన్ కమ్స్ దిస్ ఇస్ ద థర్డ్ జడ్జెస్ కేస్. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని ఇప్పుడు ఎలా అపాయింట్ చేస్తారు అన్నది. సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని ఈ యొక్క కొలేజియం సిస్టమ్ అపాయింట్ చేస్తుంది. ఈ కొలేజియం సిస్టంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 senior most జడ్జెస్ ఉంటారు. సో వీళ్ళు మనకి ఏంటి అని అంటే ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్. అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ అంటే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు వీళ్ళను కూడా, కానీ మరి ఎవరు రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్కి అనే ప్యాటర్న్లో చిన్న చేంజెస్ ఉంటాయన్నమాట. ఓకేనా, అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫైల్, ఒక పర్సన్ మిమ్మల్ని జడ్జి కింద, హైకోర్టు జడ్జి కింద అపాయింట్ చేయాలి అని అంటే ముందు అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది. లెట్ అస్ అజ్యూమ్ దట్ సో మీరు మొత్తం ఆర్టికల్ నెంబర్ 217లో చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు. నౌ యూ ఆర్ ఎట్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏ హైకోర్టు జడ్జి కింద. సో మీ నేమ్స్ మనం రికమెండ్ చేయాలి కదా మరి. సో అలా ఎవరు రికమెండ్ చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జెస్కి అయితే క్లియర్గా ఉంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 senior most జడ్జెస్ ఉంటారు, ఈ కొలేజియం సిస్టమ్ రికమెండ్ చేస్తుంది అని చెప్పేసి. మరి హైకోర్టు విషయంలో పరిస్థితి ఎలా స్టార్ట్ అవుతుంది? హైకోర్టు విషయంలో ఎలా స్టార్ట్ అవుతుందంటే ముందు ఏ స్టేట్ యొక్క హైకోర్టు యొక్క జడ్జిని అపాయింట్ చేయాలో అది ఫస్ట్ ఫిక్స్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ ఫిక్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఫర్ దట్ మ్యాటర్. ఆ పలానా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్, ఓకే, ప్లస్ అక్కడ ఉన్నటువంటి 2 senior most జడ్జెస్,
అక్కడ ఉన్నటువంటి 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఓకేనామండి. ఏ స్టేట్ అయితే మనం ఆ జడ్జిని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ హైకోర్టుకి, అందులో ఉన్నటువంటి దిస్ ఈజ్ ఫస్ట్ కొలేజియం. దిస్ ఈజ్ ద ఫస్ట్ కొలేజియం. ఇది హైకోర్టు జడ్జెస్ని అపాయింట్మెంట్లో 2 కొలేజియమ్స్ ఇన్వాల్వ్ అవుతారనమాట. ఇది ఫస్ట్ కొలేజియం. ఏ స్టేట్ యొక్క పర్సన్ని, ఏ స్టేట్ యొక్క హైకోర్టుకి మీరు జడ్జిని అపాయింట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పలానా హైకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ప్లస్ ద 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కొన్ని నేమ్స్ని రికమెండ్ చేస్తారనమాట. అంటే మీ ఫైల్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మీ నేమ్ వీళ్ళు ఇవ్వడం మొదలు పెడతారు. వీళ్ళు ఎవరికి ఇస్తారు అని అంటే సో దే విల్ గివ్ టు ద చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ విల్ ఫార్వర్డ్ ఇట్ టు ద గవర్నర్. సో గవర్నర్కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ యొక్క గవర్నర్ దెన్ ఇట్ విల్ మూవ్ టు ద అప్పర్ లెవెల్, అంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సెంట్రల్ లెవెల్లో మనకి లా మినిస్ట్రీకి వెళ్తుంది అనమాట. సెంట్రల్ లెవెల్లో లా మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, లా మినిస్ట్రీ ఉంది కదా, లా మినిస్ట్రీకి వెళ్తుంది మనకి ఇది ఈ ఫైల్ అనేటువంటిది. ఇక్కడ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. దిస్ ఈజ్ ద సెకండ్ కొలేజియం. అంటే ఈ లా మినిస్ట్రీ ఇప్పుడు మీ నేమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ మీ నేమ్స్ అన్నీ కూడా చీఫ్ మినిస్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తే చీఫ్ మినిస్టర్ గవర్నర్కి షేర్ చేస్తారు. గవర్నర్ ఫైనల్గా సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి లా మినిస్ట్రీకి పంపిస్తారనమాట. లా మినిస్ట్రీకి పంపించిన తర్వాత లా మినిస్ట్రీ ఏం చేస్తారంటే దే విల్ గివ్ టు ద సుప్రీం కోర్ట్ కలేజియం. ఈ యొక్క ఇంతకు ముందు సుప్రీం కోర్ట్ కలేజియం ఉంది కదా, కానీ ఇక్కడ ఏంటంటే చీఫ్ జస్టిస్ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెసే ఉంటారు, 4 ఉండరు. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనేది ఇది యాక్చువల్లీ ఫర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ఇది. ఓకేనా, ఇది ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళకి వెళ్తుంది అనమాట మీ ఫైల్. ఇప్పుడు వీళ్ళు నేమ్స్ అన్నిటినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 నేమ్స్ పంపించారనుకోండి, సో దాంట్లో ఒక 70 నేమ్స్ 80 నేమ్స్ రిఫ్యూజ్ చేసేసి ఇంకొక 20 నేమ్స్ 30 నేమ్స్ మాత్రం రిటర్న్ బ్యాక్ చేస్తారనమాట. ఎవరికి? లా మినిస్ట్రీకి. సో దెన్ లా మినిస్ట్రీ రికమెండ్స్ టు ద give it to the prime minister and the prime minister finally give it to the president of India. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయే కదా మనకి అపాయింట్ చేస్తాడు అని. అపాయింట్ యూ యాజ్ ఎ జడ్జ్. ఓకేనా, అపాయింట్ దట్ పర్సన్ యాజ్ ఎ జడ్జ్. అపాయింట్ దట్ పర్సన్ ఎవరైతే ఇన్ని స్టేజెస్ దాటుకుని వస్తారో యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అనమాట. ఓకేనా, సో ఒక్కసారి రివైజ్ చేద్దామా మళ్ళీ. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో మనకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనకి ఏంటంటే ఇక్కడ మొదలైంది, ఫస్ట్ జడ్జెస్ కేసులో మొదలైంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయాలి అని మనకి ఏంటంటే ఈ ఆర్టికల్లో రాసి ఉంటే వీళ్ళు అన్నారు ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఉంది. కన్సల్టేషన్ అంటే జస్ట్ ఊరికే కలిసి వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అంతే తప్ప చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పింది వినాల్సిన అవసరం ఏం లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేమ్స్ రికమెండ్ చేస్తే వాటిల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ప్రెసిడెంట్దే ఫైనల్ అథారిటీ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ జడ్జెస్ కేసుకి వెళ్ళారు. సెకండ్ జడ్జెస్ కేసులో 1993లో ఇప్పుడేం చెప్పారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క అడ్వైజ్ ఈజ్ బైండింగ్, రికమెండేషన్ ఈజ్ బైండింగ్, బట్ కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక్కళ్ళు చెప్తే సరిపోదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకో 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కలిసి వాళ్ళతో మాట్లాడి ఒక ఇన్స్టిట్యూషన్ ఒపీనియన్గా చెప్పాలి తప్ప చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇండివిజువల్ ఒపీనియన్గా చెప్పకూడదనమాట. దట్ ఈస్ బైండింగ్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ సెకండ్ జడ్జెస్ కేస్. అండ్ ఫైనల్లీ ద థర్డ్ జడ్జెస్ కేస్. ఈ రోజున మనం చూస్తున్నటువంటి కలేజియం సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఈ కలేజియం సిస్టమ్ ఏంటి? దీంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంతకు ముందులాగే ప్లస్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీ హ్యావ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఇప్పుడు రేపటి రోజున మీరు పేపర్లో సుప్రీంకోర్టు జడ్జిని సో అండ్ సో వాళ్ళని అపాయింట్ చేశారు అని అంటే మీకు ఇమీడియట్గా ఈ యొక్క ఎవరు అపాయింట్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారా లేదా చూసుకుంటారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వెనకాల బ్యాక్ అండ్ ఉన్నటువంటి ఈ కలేజియం సిస్టమ్ రికమెండ్ చేసిందా లేదో అని పేపర్లో రాస్తారనమాట. సో దే హ్యావ్ రికమెండెడ్ ఇట్ అని చెప్పి రాస్తారు. సో దెన్ యూ విల్ బెటర్ అప్రిషియేట్. ఓకేనా, సో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీళ్ళు సుప్రీంకోర్టుకి అపాయింట్ చేస్తారు, రికమెండ్ చేస్తారు, ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తాడు. హైకోర్టు జడ్జెస్ విషయంలో చిన్న చేంజెస్ ఉంటాయి, స్మాల్ చేంజెస్. అంటే మీ యొక్క ఫైల్ అనేటువంటిది కొన్ని మల్టిపుల్ స్టేజెస్ అయితే ఫాలో అవుతుంది. ఓకేనా,
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫ్ ద కన్సర్న్డ్ హైకోర్ట్ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ముందు మొదలు పెడతారు మీ ఫైల్ని, నేమ్స్ని ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ టు గవర్నర్ టు సెంట్రల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది లా మినిస్ట్రీ దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే ఇట్ విల్ బి రికమెండెడ్ టు నౌ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్. అంటే ఫైనల్ వీళ్ళు అనమాట డిసైడ్ చేసేది. ఓకేనా, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఈ సుప్రీంకోర్టు కలేజియమే డిసైడ్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద డిసైడింగ్ పీపుల్ అనమాట. వీళ్ళు ఏంటంటే కొన్ని నేమ్స్ని ఎన్నైతే కొన్ని నేమ్స్ వస్తాయో వాటిల్లోంచి చాలా వరకు నేమ్స్ని రిఫ్యూజ్ చేసేసి కొన్ని మాత్రమే ఫిల్టర్ చేసి వాళ్ళు ఏంటంటే మళ్ళీ లా మినిస్ట్రీకి పంపిస్తారు. ఇక్కడ ఈ పాయింట్లో ఆగండి. ఇక్కడ ఏది అంటే లా మినిస్ట్రీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఈ కొలీజియంకి పంపించడము, వీళ్ళు చాలా వరకు రిఫ్యూజ్ చేసి నేమ్స్, మిగతావి మాత్రమే లా మినిస్ట్రీ. అంతే కదండి, ఫిల్టర్ చేయాలి కదా. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఇప్పుడు అందరికీ ఇచ్చేస్తున్నారు ఐఏఎస్లు, ఫిల్టర్ చేసే కదా ఇస్తున్నారు. ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు ఇది అన్నీ చూసుకునే కదా ఇస్తున్నారు, మెరిట్ ఓరియంటెడ్గానే కదా. అలాగే ఇది కూడా. అయితే ఇప్పుడు ఈ కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియం వీళ్ళు ఏదైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 నేమ్స్ మనం ఇచ్చామనుకోండి, దే ఆర్ రిటర్నింగ్ ఓన్లీ 20 నేమ్స్. అంటే హైపోథెటికల్గా చెప్తున్నానండి, దే ఆర్ రిటర్నింగ్ 20 నేమ్స్. ఓకే, అస్యూమ్ దట్ యువర్ నేమ్ ఈజ్ ఆల్సో ఇన్ దిస్ 20 నేమ్స్ లిస్ట్. మరి ఇప్పుడు ఈ మిగతా 80 పీపుల్ ఉంటారు కదా, వీళ్ళు హర్ట్ అవుతారు కదా, మరి ఆటోమేటిక్గా అంతే కదా, మరి హర్ట్ అవుతారు కదా. వీళ్ళు ఏమంటున్నారంటే వీ వాంట్ ద రీజన్స్, మమ్మల్ని ఎందుకు రిఫ్యూజ్ చేశారు, ఓకే రీజన్స్ చెప్పాలి సుప్రీంకోర్టు వీళ్ళందరినీ కూడా అని పిటిషన్ వేశారనమాట. ఓకేనా, ఇదిగోండి హైకోర్టు డిస్మిస్డ్ ద ప్లీ సీకింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సుప్రీంకోర్టు కొలీజియం నుంచి వీళ్ళని జడ్జెస్ని. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఈ 80 పీపుల్ వేయలేదు. ఎగ్జాంపుల్ హియర్ ఇందులో ఒకళ్ళు. ఓకేనా, సో దేర్ వాజ్ వన్ పర్సన్, మేబీ హీ ఈజ్ రిలేటెడ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ థింగ్, బట్ నౌ హీ హ్యాస్ ఫైల్డ్ ఎ పిటిషన్ ఇన్ ద హైకోర్ట్. ఓకేనా, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి సుప్రీంకోర్టు కొలీజియంకి చెప్పండి, డైరెక్షన్ ఇష్యూ చేయండి. ఏమని, ఎవరెవరినైతే రిజెక్ట్ చేశారో వాళ్ళందరినీ గురించి ఎందుకు రిజెక్ట్ చేశారో మాకు రీజన్స్ కావాలి. ఓకేనా, ఇవ్వండి అని చెప్పండి అని చెప్పి హైకోర్టుకి పిటిషన్ అయితే ఫైల్ చేశారనమాట. అలాగే వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ఈ సుప్రీంకోర్టు యొక్క రిఫ్యూజల్ రేట్ చాలా ఎక్కువ ఉంది, అంటే చాలా ఎక్కువ మంది రిఫ్యూజ్ చేస్తున్నారు. మేము 100 మందిని నేమ్స్ ఇస్తుంటే ఊరికే అందులో 20 మంది నేమ్స్ మాత్రమే ఫిల్టర్ చేసి వెనక్కి పంపిస్తున్నారు, మిగతా 80 మంది నేమ్స్ని రిజెక్ట్ చేసేస్తున్నారు. ఓకేనా, అసలు హైకోర్టు జడ్జి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అసలు అని అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేటెడ్గా పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగిందనమాట. దీనికి ఢిల్లీ హైకోర్టు ఏం సమాధానం చెప్పిందంటే అసలు మీ పిటిషనే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం పిటిషన్ ఇది. ఓకేనా, ఎందుకంటే ఇది సబ్జెక్టివ్ మ్యాటర్, ఇది కలేజియం సిస్టమ్. సో బేసికల్లీ వాళ్ళ యొక్క మెరిట్స్ అన్నిటిని కూడా ఆధారంగా తీసుకునే చేసినటువంటిది. నీకు రీజన్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు దానికి. ఓకేనా, సో యు ఆర్ నాట్ బౌండ్ టు లిజన్ టు దోస్ డెసిషన్స్, మీకు చెప్పాల్సినటువంటి రీజన్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిందనమాట. రెండో పాయింట్, హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్స్ కావాలి అని అనుకుంటే వెళ్ళి ఆర్టికల్ నెంబర్ 217 చదువు, ఆల్రెడీ అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి మళ్ళీ కొత్తగా ఇది చేసేది ఏమీ లేదు అని పిటిషన్ కొట్టేసి 25,000 ఫైన్ వేసింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏమేమి తెలియాలి అని అంటే ఈ విషయాలన్నీ కూడా తెలియాలన్నమాట. దీనికి ఇంకొక చిన్న డైమెన్షన్ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, యాడ్ చేయడం ఏంటంటే సెంట్రల్ లెవెల్లో చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నారు. అంటే వీళ్ళే జడ్జెస్ని రికమెండ్ చేస్తారు. అంటే నెక్స్ట్ స్టేట్ లెవెల్లో కూడా ఇక్కడ కొలేజియం, ఫస్ట్ కొలేజియము, ఇక్కడ సెకండ్ కొలేజియమే డిసైడ్ చేస్తున్నారు. ఈ మిగతా వాళ్ళు అంటే ఈ చీఫ్ మినిస్టర్, గవర్నరు, లా మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఎవరికి మెయిన్ రోల్ ఏం లేదనమాట. ఈవెన్ ప్రెసిడెంట్కి ఉంటుంది, బికాస్ అట్లీస్ట్ ఓన్లీ అపాయింట్ చేయడం వరకు మాత్రమే. బట్ ఈ యొక్క ఎవరికి కూడా ఎగ్జిక్యూటివ్కి ఎటువంటి రోలు లేదు. అందుకని మనకి ఏంటి అని అంటే పార్లమెంటు లేదు, జడ్జెస్ కెనాట్ అపాయింట్ జడ్జెస్, మేము కూడా అంటే ఎగ్జిక్యూటివ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాము అని ఎన్జేఏసీ అని చెప్పి తీసుకొచ్చారనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. ఓకే, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పి మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఎప్పుడు అని అంటే త్రూ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అర్థమవుతుంది కదా ఎందుకు తీసుకొచ్చారంటే
సుప్రీంకోర్టులో జడ్జెస్ అపాయింట్ చేయాలన్నా, హైకోర్టులో జడ్జెస్ అపాయింట్ చేయాలన్నా కొలీజియం సిస్టమే తీసేసుకుంటుంది. జడ్జుల్ని రికమెండ్ చేసేసుకుంటున్నారు. ఇలా కుదరదు, ఎగ్జిక్యూటివ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని. కాబట్టి నేను కూడా ఇన్వాల్వ్ అవుతానని చెప్పి ఎగ్జిక్యూటివ్ వీళ్ళు ఏం చేశారంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 తీసుకొచ్చారు. అండ్ ఎన్జేఏసీ యాక్ట్ 2014 ఓకే. అండ్ క్రియేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్, క్రియేటెడ్ ఏ సెపరేట్ ఇండిపెండెంట్ కమిషన్ని క్రియేట్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ ఎన్జేఏసీ. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? రీప్లేస్ కొలీజియం సిస్టమ్ని రీప్లేస్ చేసేద్దాం. ఇక నుంచి ఈ ఎన్జేఏసీ జడ్జెస్ని అపాయింట్ చేస్తుంది. ఓకేనా? ఈ ఎన్జేఏసీ ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో బాగానే ఉంది కదా. ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు అని చెప్పి మనకి ఈ యొక్క ఎన్జేఏసీని తీసుకొచ్చారనమాట. అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఈ ఎన్జేఏసీ ఈజ్ యాక్చువల్లీ మనకి ఏంటంటే 6 మెంబర్స్ ఉంటారంట ఈ ఎన్జేఏసీలో. మనకి ఎన్జేఏసీలో 6 మెంబర్స్, వీ హ్యావ్ 6 మెంబర్స్ ఉంటారు. ద ఫస్ట్ మెంబర్ ఈజ్ లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఆబ్వియస్లీ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్. దెన్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారట. ఓకేనా? అంటే మన నార్మల్ కొలీజియం లాగే 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారట. ఓకే. దెన్ అక్కడికి ఏమైపోయారు? 3 అయిపోయారు. ఇంకొకళ్ళు యూనియన్ లా మినిస్టర్ ఉంటారట. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి 2 ఎమినెంట్ పర్సన్స్ని నామినేట్ చేస్తారంట, అపాయింట్ చేస్తారంట. లైక్ దే విల్ బి నామినేటెడ్ బై ఏ కమిటీ. మళ్ళీ ఇంకో కమిటీ ఉంటుంది, ఆ కమిటీ 2 నామినేటెడ్ మెంబర్స్ని నామినేట్ చేస్తారట. ఓకేనా? సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్, యూనియన్ లా మినిస్టర్ అండ్ 2 ఎమినెంట్ పర్సన్స్. సో టోటల్లీ 6 మెంబర్స్ అయిపోయారు కదా. ఇది ఎప్పుడు 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇది క్రియేట్ అయింది. ఈ ఎన్జేఏసీ అనేటువంటిది క్రియేట్ చేశారనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి? కొలీజియం సిస్టమ్ని రీప్లేస్ చేసేయండి. ఇప్పుడు ఏంటి? జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టులు మేము అపాయింట్ చేస్తాం. అపాయింట్ చేయడం అంటే అగైన్ మేము రికమెండ్ చేస్తాం. ఈ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఈ కమిటీ ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళకి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఇంకా కొలీజియం సిస్టమ్ లేదు అని చెప్పడం జరిగిందనమాట. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇన్ 2015లో దెన్ ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ డిస్కస్ చేశాం కదా. దిస్ ఈజ్ ద ఫైనల్ జడ్జెస్ కేస్. ఇంక లేవు. ఇంకా 4th జడ్జెస్ కేస్ ఇన్ 2015, దట్ ఈస్ 4th జడ్జెస్ కేస్ 2015లో మనకి ఏంటి అని అంటే కనుక సో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే స్ట్రక్ డౌన్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 అండ్ రీస్టోర్డ్ కొలీజియం సిస్టమ్. మళ్ళీ కొలీజియం సిస్టమ్ని ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేసి మళ్ళీ కొలీజియం సిస్టమ్ని రీస్టోర్ చేసేసింది అనమాట. సైటింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ దెబ్బతింటుంది దీనివల్ల. ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అనవసరంగానే. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకేనా? ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీకి అది థ్రెట్. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చరు. కాబట్టి ఇది కుదరదు. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తప్పు అని ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కొట్టేసింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇన్ 2024 బోత్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి కొలీజియం సిస్టమ్ పద్ధతిలోనే రన్ అవుతున్నాయి. ఎన్జేఏసీ అనే బాడీ లేదు, కొట్టేశారు. ఓకేనా? అర్థమైందా? సో నౌ ఈ యొక్క ఇది అనమాట. ఇప్పుడు సో నౌ వాట్ ఈస్ ఎన్జేఏసీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్? జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్, ఈజ్ ఇట్ రియల్లీ ఓకే? ఆర్ మనకి ఏంటి అని అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కూడా కరెక్ట్ చేయాలా అనేటువంటి విషయాలని, అంటే వాట్ ఆర్ ద ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద కొలీజియం సిస్టమ్, ఇవన్నీ విషయాలు మనకి ఏంటి అని అంటే పాలిటీ పర్స్పెక్టివ్లో తెలియాలన్నమాట. ఓకేనా? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అర్థమైంది కదండి? ఫస్ట్ జడ్జెస్, సెకండ్ జడ్జెస్, థర్డ్ జడ్జెస్, అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్, ఎవరు అపాయింట్ చేస్తారు, వాట్ ఈస్ ఎన్జేఏసీని ఎప్పుడు కొట్టేశారు, దాని పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దట్ పర్టిక్యులర్ థింగ్స్, లెట్ us move to the next article. Okay, so the next article is all about railways to construct the canopy bridges across the track in Assam gibbon habitat. సో ఓకే, మీరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి అనమాట ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి. ఓకేనా? ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, ప్రొటెక్షన్ దాంట్లోకి మనకైతే కనుక వస్తుందన్నమాట ఇది. ఓకేనా?
సో ఇదేంటి ఇష్యూ ఏంటి ఇదంతా కూడా సీన్ కట్ చేస్తే ఏంటంటే అస్సాం, మనకి అస్సాం అనగానే లైక్ కాజీరంగా నేషనల్ పార్క్, వన్ హార్న్ రైనోసిరస్ ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. ఓకేనా. అస్సాంలో ఒక ఇంపార్టెంట్ శాంక్చురీ ఉందన్నమాట. అస్సాంలో ఒక ఇంపార్టెంట్ శాంక్చురీ, ఆ శాంక్చురీ పేరు వచ్చేసి ఏంటి అని అంటే హోలంగాపర్ శాంక్చురీ. హోలంగాపర్. ఓకేనా. గిబ్బన్ శాంక్చురీ, ఇంతకుముందు గిబ్బన్ శాంక్చురీ అనే పేరు ఉండేది. ఈ యొక్క హోలంగాపర్ గిబ్బన్ శాంక్చురీగా తర్వాత పేరు చేంజ్ చేశారు. ఈ పర్టికులర్ శాంక్చురీ ఉంది. అయితే అనగనగా ఈ శాంక్చురీలో మనకి ఏంటి అని అంటే దేర్ వాజ్ ఇంపార్టెంట్ స్పీసీస్ కాల్డ్ యాజ్, ఇది స్పీసీస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హోలోక్ గిబ్బన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవేంటి అని అంటే కనుక ఏప్ స్పీసీస్ అంటారు వీటిని, ఏప్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్సో ఆర్బోరియల్ స్పీసీస్ అంటారు. ఆర్బోరియల్ స్పీసీస్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ దేర్ టైం ఇవి ఏంటి అని అంటే చెట్ల మీదే గడుపుతూ ఉంటాయి అనమాట. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి సో మూవ్ అవుతూనే ఉంటూ ఉంటాయి. అందుకే వీటిని ఆర్బోరియల్ స్పీసీస్ అంటారు. వీటి యొక్క స్పీసీస్ పేరు హోలోక్ గిబ్బన్. ఇదిగో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ హోలోక్ గిబ్బన్ అనమాట. దీస్ ఆర్ యాక్చువల్లీ ఏప్ స్పీసీస్. అయితే ఈ హోలంగపూర్ గిబ్బన్ శాంక్చురీ ఉంది కదా, ఈ హోలోక్ గిబ్బన్స్ అనేటువంటివి ఇక్కడ ఉంటున్నాయన్నమాట. అయితే ఈ హోలోక్ గిబ్బన్ శాంక్చురీని ఎగ్జాక్ట్గా పార్టీషన్ చేశారు. అంటే ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంది మనకి దీనికి. ఓకేనా. మరియాని డిబ్రూగర్ రైల్వే ట్రాక్, మరియాని డిబ్రూగర్ రైల్వే ట్రాక్ అని చెప్పేసి ఉంది మనకి. ఈ మరియాని డిబ్రూగర్ రైల్వే ట్రాక్ ఏంటి అని అంటే కనుక ఎగ్జాక్ట్గా మనకి ఈ శాంక్చురీలోంచి మధ్యలోంచి పార్టీషన్ చేసేసింది, మధ్యలోంచి వెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తే సో ఈ యొక్క శాంక్చురీ నుంచి మధ్యలోంచి వెళ్తుంది అనమాట మీకు ఈ పర్టికులర్ ఇది. అయితే దీని మూలన ఏమైందంటే ఈ ఏప్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాక్ క్రాస్ చేయడంలో రకరకాల రైల్వే ఈ యాక్సిడెంట్స్కి గురయ్యి చాలా చనిపోతున్నాయి అన్నమాట. అయితే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్యానోపీ బ్రిడ్జెస్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ యొక్క క్యానోపీ బ్రిడ్జెస్ అంటే ఇదిగో చూడండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ బ్రిడ్జ్. ఓకే. ఈ క్యానోపీ బ్రిడ్జెస్ సో వీటిని అంటే ఏంటంటే ఇటువైపు నుంచి ఈ చెట్టు మీద నుంచి ఇటువైపుకి ఆబ్వియస్గా కింద ఒక సేఫ్టీ నెట్ పెట్టి ఇది ఏమవుతుంది అని అంటే కనుక ట్రావెల్ చేస్తుంది. సో దట్ అప్పుడు అటాక్ అనేటువంటిది జరగదు. యాక్సిడెంట్స్, రైల్వే యాక్సిడెంట్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనా. ఈ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. ఇవి షెడ్యూల్ నెంబర్ 1లో ప్రొటెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ క్యానోపీ బ్రిడ్జెస్ అక్రాస్ ద ట్రాక్ ఇన్ ద అస్సామ్స్ గిబ్బన్ హ్యాబిటాట్లో మేము కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పి సో రైల్వేస్ ఈస్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ దీస్ థింగ్స్. సో దేర్ ఫోర్ విత్ దట్ పాయింట్ హోలంగాపర్ గిబ్బన్ శాంక్చురీ ఏ స్టేట్లో ఉంది అనే దగ్గర నుంచి మొదలవుతుంది క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఈ హోలోక్ గిబ్బన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే కనుక మనకి తెలియాలన్నమాట. ఓకేనా. అర్థమైందా. ఈ హోలంగపూర్ బేసికలీ గిబ్బన్ శాంక్చురీ నుంచి రైల్వే ట్రాక్ మూవ్ అవుతుంది, ఈ పాస్ అవుతుంది అనమాట మధ్యలోంచి. ఇలా పాస్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే ఈ గిబ్బన్స్ అనేటువంటివి ఏప్ స్పీసెస్ ఈ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్ళడంలో మనకి ఏమవుతున్నాయంటే ఈ యొక్క రైల్వే ట్రాక్స్ మీద పడిపోయి చనిపోతున్నాయి. వీటిని ప్రొటెక్ట్ చేయడం గురించి ఈ యొక్క పైన క్యానోపీ బ్రిడ్జెస్గా కడదాము సో దట్ అవి పట్టుకుని వెళ్తాయి, అంతే తప్ప అప్పుడు మనకి యాక్సిడెంట్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి రైల్వేస్ ఏంటి అని అంటే కనుక వీటిని కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దాని గురించి మీరు తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే తెలుసుకుంటారో నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ హోలోక్ గిబ్బన్స్ గురించి తెలుసుకోవాలి. నిన్నటి మీరు వీడియో చూసుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గురించి మాట్లాడాము. దాంట్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 గురించి మాట్లాడాను, 4 షెడ్యూల్స్ గురించి మాట్లాడాను. ఓకేనా. అది మీకు జస్ట్ రివిజన్ కింద అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ హోలోక్ గిబ్బన్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో దీస్ ఆర్ యాక్చువల్లీ వీటికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అవి వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద స్మాలెస్ట్ and as well as the fastest of all the ape species. ఓకేనా. సో మొత్తం అన్ని ఏప్ స్పీసీస్ అన్నిటిలో కల్లా ఈ హోలోక్ గిబ్బన్స్ అనేటువంటిది స్మాలెస్ట్ అట్ ద సేమ్ టైం ఫాస్టెస్ట్ అనమాట. ఇవి మెయిన్ ఎక్కడెక్కడ ఉంటాయి ప్రపంచంలో అంటే కనుక ఇన్హాబిట్ ద tropical and as well as subtropical areas in Southeast Asia.
ప్రపంచం మొత్తంలో మనకి ఏంటంటే ఈ హోలో గిబ్బన్స్ అనేటువంటివి ఇలాంటివి మొత్తం 20 స్పీసీస్ ఉన్నాయి. 20 స్పీసీస్ ఉన్నాయి మనకి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 20 స్పీసీస్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఏప్ స్పీసీస్ 20 రకాలు ఉన్నాయి. దాంట్లో హోలోకి గిబ్బన్స్ అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ స్పీసీస్. దాని యొక్క ఫస్ట్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, మొత్తం అవుట్ ఆఫ్ అన్ని 20 స్పీసీస్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద స్మాలెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్టెస్ట్ అనమాట. ఓకేనా, ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హోలోకి గిబ్బన్స్ మన ఇండియాలో 2 రకాల వేరియంట్స్తో ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా, 2 రకాల వేరియంట్స్తో ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి వెస్ట్రన్ హోలోకి గిబ్బన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ హోలోకి గిబ్బన్ అండ్ దెన్ ఈస్టర్న్ హోలోకి గిబ్బన్ అని చెప్పేసి ఈ 2 రకాల వేరియంట్స్ తోటి మన కంట్రీలో దిస్ ఈజ్ ద ఓన్లీ అవుట్ ఆఫ్ ఆల్ ద 20 ఏప్ స్పీసీస్. సో దిస్ ఈజ్ ద ఓన్లీ స్పీసీస్ దట్ వీ హ్యావ్ అనమాట. ఈ నౌ వెస్ట్రన్ హోలోకి గిబ్బన్ గురించి ఒక పాయింట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ హోలోకి గిబ్బన్ గురించి కొన్ని పాయింట్స్. రాసుకుంటే వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ వెస్ట్రన్ హోలోకి గిబ్బన్ అనేటువంటివి ఆల్మోస్ట్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్, మొత్తం నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో కూడా మనకి ఏంటంటే మనం ఈ వెస్ట్రన్ హోలోకి గిబ్బన్స్ని చూడొచ్చు అనమాట. మొత్తం అన్ని స్టేట్స్లో కూడా ఈ యొక్క హోలోకి గిబ్బన్ స్పీసీస్ని మనం అయితే చూడొచ్చు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారంటే ఈ వెస్ట్రన్ హోలో గిబ్బన్ అని చెప్పి కాలం పెట్టి ఇవి ఎక్కడ ఉంటాయి అని ఆప్షన్ ఇచ్చి ఏ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటాయి, ఓకే, లేకపోతే గుజరాత్ సైడ్ ఉంటాయి అంటే కంప్లీట్లీ జోగ్రఫికల్ లొకేషన్ మార్చేశారు. మనం ఏం చదువుకున్నాం, ఆల్మోస్ట్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అని చదువుకున్నాం. వీళ్ళు ఏంటంటే లొకేషన్ మార్చేస్తారనమాట యాజ్ అ ట్రాప్ కింద. సో బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వీటి యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ మరి నేను చెప్పాను కదా ఈ ప్రతిదానికి వైల్డ్ లైఫ్ స్పీసీస్ యొక్క IUCN స్టేటస్ ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం కదా మనం. దాని యొక్క IUCN స్టేటస్ ఈజ్ యాక్చువల్లీ ఎండేంజర్డ్ అనమాట. ఎండేంజర్డ్లో ఉంది దీని యొక్క IUCN స్టేటస్ వచ్చేసి. దెన్ నెక్స్ట్ ఈస్టర్న్ హోలోకి గిబ్బన్ ఇవి స్పీసీస్ ఏంటి అని అంటే కనుక ఇవి మెయిన్ స్పెసిఫిక్ పాకెట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం మాత్రమే. స్పెసిఫిక్ పాకెట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అస్సాం, ఈ స్టేట్స్లో మాత్రమే మనకి అండ్ అస్సాం ఈ స్టేట్స్లో మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఈస్టర్న్ హోలోకి గిబ్బన్ స్పీసీస్ మనకైతే ఉంటాయి మనకి. దెన్ నెక్స్ట్ మరి IUCN స్టేటస్ ఏంటి మనకి, IUCN స్టేటస్ ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ వల్నరబుల్ స్టేటస్ అనమాట. అంటే ఎండేంజర్డ్ కంటే ఇంకొంచెం తక్కువ వల్నరబుల్. దెన్ బోత్ నోట్ అని పెట్టుకుని బోత్ స్పీసీస్ ఆర్ యాక్చువల్లీ అండర్ షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే ఏంటి, హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తాం మనం వీటికి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షార్ట్కట్లో రాశానండి. WPA అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అర్థం. సో ఓకేనా, సో షెడ్యూల్ నెంబర్ 1లో అంటే హయ్యెస్ట్ లెవెల్ ప్రొటెక్షన్ మనం ఏంటి అని అంటే ఈ యొక్క స్పీసీస్కి ఈ హోలోకి గిబ్బన్స్కి ఇస్తాం. వాట్ ఆర్ హోలో గిబ్బన్స్? దీస్ ఆర్ యాక్చువల్లీ ఏప్ స్పీసీస్. దేర్ ఆర్ 20 ఏప్ స్పీసీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హోలో గిబ్బన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పీసీస్. అవుట్ ఆఫ్ దీస్ 20 స్పీసీస్లో ఈ హోలో గిబ్బన్స్ అనేటువంటి స్పీసీస్ మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఇంకా ఏ స్పీసీస్ ఇంకా ఏ మిగతా వేరియంట్స్ కూడా మనకి లేవు. అంటే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మెజారిటీ ఆఫ్ ద ఏప్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా, ఓకేనా అని అడగడం కానివ్వండి, లేకపోతే కనుక ఈ యొక్క హోలోకి గిబ్బన్స్ యొక్క IUCN స్టేటస్ ఏంటి అని అడగడం కానివ్వండి, లేకపోతే ఎక్కడ ఇన్హాబిట్ అవుతాయి ఎక్కువ అని చెప్పేసి, లేకపోతే మోస్ట్ యూనిక్ క్యారెక్టర్ లైక్ ఈ హోలోకి గిబ్బన్స్కి స్మాలెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాస్టెస్ట్. సో ఓకేనా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క హోలోకి గిబ్బన్స్ ఈ యొక్క గిబ్బన్ శాంక్చురీ హోలంగాపర్ గిబ్బన్ శాంక్చురీ ఎక్కడుంది, ఓకేనా ఎక్కడుంది, అస్సాంలో ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి ఫైనల్గా అర్థమైన విషయం ఏంటి, ఈ యొక్క హోలంగాపర్ గిబ్బన్ శాంక్చురీ ఉంది
అక్కడ ఈ హోలో గిబ్బన్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి ఇక్కడ ఏంటంటే ఒక రైల్వే ట్రాక్ నెట్వర్క్ అయితే కనుక ఉంది. ఈ రైల్వే ట్రాక్ మూలన ఏంటి అని అంటే కనుక ఈ స్పీసీస్ ఇవి కూడా చనిపోతున్నాయి. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మరి బికాస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్డ్ స్పీసీస్ కాబట్టి ప్రొటెక్ట్ చేయడానికి ఓకేనా వీళ్ళు క్యానోపీ బ్రిడ్జెస్ లాగా కన్స్ట్రక్ట్ చేద్దాము అన్న ఆలోచన అయితే ఉంది, చేస్తున్నారనమాట. రైల్వేస్ ఇస్ థింకింగ్. సో విత్ దట్ కాంటెక్స్ట్ హోలో గిబ్బన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయన్నమాట. ఓకేనా, యూ నీడ్ టు బి వెరీ థరో విత్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద థ్రెట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ హోలో గిబ్బన్ స్పీసీస్. ఓకే, వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఫస్ట్ ఈ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి రాసి ఆ తర్వాత మనం ఏంటి అంటే కనుక అవి మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ గిబ్బన్ శాంక్చురీ ఏంటి పరిస్థితి అనేటువంటిది మనకు తెలియాలి. దెన్ ప్రీవియస్లీ వీ టాక్డ్ అబౌట్ జడ్జెస్ అపాయింట్మెంట్ ఏంటి, కొలేజియం సిస్టంలో ఏంటి, ఇవేంటి అవేంటి అని మనం అన్నీ ఆల్రెడీ అవన్నీ కూడా మనం చూసాం కదా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, దెన్ వన్స్ యూ ఆర్ క్లియర్ విత్ ఇట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. April core sector output rises 6.2% as electricity and as well as the steel bio. సో ఇది ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ నెంబర్ పేపర్ 3 మనకి ఏంటంటే ఎకానమీ పర్స్పెక్టివ్లో వచ్చేటువంటి ఆర్టికల్ అనమాట. ఇది ఎకానమీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే మన కంట్రీలో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్. ముందు డైరెక్ట్గా ఆర్టికల్కి వెళ్ళిపోయే కంటే మనకి ఏంటంటే కొన్ని కోర్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. కోర్ సెక్టార్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ సెక్టార్స్ ఇన్ అవర్ కంట్రీ విచ్ నీడ్ టు బి మానిటర్డ్ బికాస్ ఈ యొక్క కోర్ సెక్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇండియన్ ఎకానమీ యొక్క పర్ఫార్మెన్స్, ఇండియన్ ఎకానమీ యొక్క హెల్త్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది అంచనా వేయచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క కోర్ సెక్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి. సో ఓకే, ఈ యొక్క 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి. ఈ యొక్క కోర్ సెక్టార్స్ ఏవేంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కోల్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, స్టీల్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఓకేనా, అండ్ యాజ్ వెల్ యాజ్ క్రూడ్ ఆయిల్, సిమెంట్ ప్రొడక్షన్, వీటన్నిటి ఎక్సెట్రా. వీటన్నిటిని కూడా మనకి ఏంటి అంటే ఈ కోర్ సెక్టార్స్ అని చెప్పేసి అంటారు. ఈ కోర్ సెక్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఏంటి అంటే ఎవ్రీ మంత్ మెజర్ చేస్తూ ఉంటాము. దీన్ని బట్టి మన యొక్క ఆ పర్సంటేజెస్ని బట్టి మనం ఏంటి అంటే ఆ యొక్క పర్ఫార్మెన్స్ని మనం అంచనా వేస్తాం అనమాట. వాటిని మెజర్ చేయడానికి మనకి ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తూ ఉంటారనమాట వీటిలోంచి మనకి. ఓకేనా, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మనకైతే ఉందన్నమాట. సో ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇది ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ బేసికల్లీ ఈ యొక్క కోర్ సెక్టార్స్ యొక్క ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ని ఇండివిజువల్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద కంబైన్డ్ వేలోని మెజర్ చేసి ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో ఇన్ ఆర్డర్ టు డ్రా సమ్ కన్క్లూజన్స్, సో యూ కెన్ రైట్ డౌన్ ఇట్ బేసికల్లీ ఎవాల్యుయేట్స్ ద కంబైన్డ్, మొత్తం అన్నిటినీ కలిపేసి, ఆర్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, ఓకేనా అండి, ఆర్ యాజ్ వెల్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ కోర్ సెక్టార్స్ని వీటిని ఏంటి అని అంటే కనుక మెజర్ చేస్తారు. సెలెక్టెడ్ సెక్టార్స్. ఓకే, ఎస్. దెన్ ఏమైపోయినా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేటువంటిది ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారనమాట. ఎవ్రీ మంత్లీ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మంత్లీ రిలీజ్ చేస్తారు. అయితే ఎవరు రిలీజ్ చేస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలీజ్డ్ బై Office of Economic Advisor, who is actually part of the Department for Promotion of Industry and as well as Internal Trade. Department for Promotion of Industry and as well as ఇంటర్నల్ ట్రేడ్ అంటాం అనమాట. ఓకేనా, ఇంటర్నల్ ట్రేడ్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలీజ్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ విచ్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ట్రేడ్ విచ్ ఫైనల్లీ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ.
కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి మినిస్ట్రీలోకి వస్తుంది. సో ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో వీళ్ళు మనకి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. వీళ్ళు ఫైనల్గా ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తారంటే వీళ్ళంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలోకి వస్తుంది. అంటే కొన్నిసార్లు ఈ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మనకి ఏ డిపార్ట్మెంట్లోకి వస్తుంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా మెన్షన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఈ యొక్క 8 కోర్ సెక్టార్స్ని మనం సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క పర్ఫార్మెన్స్ని మనం మెజర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, వాటి యొక్క అవుట్పుట్స్ని మనం అయితే కనుక మెజర్ చేయడం జరుగుతుంది. సో అండ్ ద నెక్స్ట్ వచ్చేసి రిలీజ్డ్ బై ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ దీస్ థింగ్స్. దెన్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు నో వాట్ ఆర్ దీస్ 8 కోర్ సెక్టార్స్. కోర్ ఇండస్ట్రీస్ అన్నాం కదా, మరి ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అనేటువంటివి మనకు తెలియాలన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి. ఓకేనా, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిఫైనరీ ప్రొడక్ట్స్ అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ రిఫైనరీ ప్రొడక్ట్స్. రిఫైనరీ ప్రొడక్ట్స్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ వన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ. ద థర్డ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్టీల్ ప్రొడక్షన్, అంటే ఎంత ప్రొడ్యూస్ అయింది స్టీల్ ప్రొడక్షన్. దెన్ వీ హ్యావ్ కోల్ ప్రొడక్షన్, స్టీల్ ప్రొడక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడతారు. దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఫిఫ్త్ వన్ వీ హ్యావ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత జరిగింది అని చెప్పేసి. దెన్ వీ హ్యావ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అంటే ఎంత ప్రొడ్యూస్ అయ్యింది అని చెప్పి మెజర్ అనమాట, న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్. దెన్ వీ టేక్ సిమెంట్ ప్రొడక్షన్. ఓకే, సిమెంట్ ప్రొడక్షన్. అండ్ దెన్ వీ టేక్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్. అంతే, మరి 8 సెక్టార్సే కదా మరి, ఫెర్టిలైజర్ ప్రొడక్షన్. ఓకేనా, సో 8 సెక్టార్స్ ఏవేంటి, 8 ఇండస్ట్రీస్ ఏవేంటి, లైక్ రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్ ప్రొడక్షన్. ఫిఫ్త్ వన్ ఈజ్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్. అయితే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని మీద ఏమడుగుతారు అని అంటే కనుక దీంట్లో మ్యాక్సిమం ఆర్ ద హయ్యెస్ట్ వెయిటేజ్, నథింగ్ బట్ దేనికి ఎక్కువ మనం వెయిటేజ్ ఇస్తామో అని అడుగుతారనమాట. మ్యాక్సిమం ఆర్ ద హయ్యెస్ట్ వెయిటేజ్ ఈజ్ ఫర్ రిఫైనరీ ప్రొడక్ట్స్. హయ్యెస్ట్ వెయిటేజ్ ఈజ్ బేసికల్లీ ఫర్ రిఫైనరీ ప్రొడక్ట్స్ అంటే పెట్రోల్, డీజిల్ అవన్నమాట. మరి ఎప్పుడైతే హయ్యెస్ట్ వెయిటేజ్ తెలుసుకుంటామో లోయెస్ట్ వెయిటేజ్ కూడా తెలియాలి కదా మరి మనకి. లోయెస్ట్ వెయిటేజ్ లాస్ట్ వన్, దట్ ఈస్ ఫెర్టిలైజర్స్కి మనము లాస్ట్ మనం వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో లోయెస్ట్ వెయిటేజ్ ఈస్ ఫర్ ఫెర్టిలైజర్స్, మ్యాక్స్ ఆర్ ద హయ్యెస్ట్ వెయిటేజ్ ఈస్ ఫర్ ద రిఫైనరీ ప్రొడక్ట్స్. ఓకేనా, ఇంతకు ముందు ఎలక్ట్రిసిటీ ఉండేది, ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇప్పుడు మనకి రీసెంట్గా రిఫైనరీ ప్రొడక్ట్స్కి హయ్యెస్ట్ వెయిటేజ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇంతకు ముందు ఎలక్ట్రిసిటీ ఉండేది, ఇప్పుడు వచ్చేసి రిఫైనరీ ప్రొడక్ట్స్. సో హయ్యెస్ట్ వెయిటేజ్ ఏది, లోయెస్ట్ వెయిటేజ్ ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ వెయిటేజెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. అయితే ఫెర్టిలైజర్స్, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇలా ఉల్టా చేసేస్తారనమాట. అంటే హయ్యెస్ట్కి ఫెర్టిలైజర్స్ ఇస్తారు, లోయెస్ట్కి ఏమో రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి అలా ఉల్టా చేసి కూడా ఇస్తూ ఉంటారు. యూ నీడ్ టు బి వెరీ థరో, యూ నీడ్ టు బి వెరీ కాషియస్ విత్ దట్. హయ్యెస్ట్ వెయిటేజెస్ విత్ రిఫైనరీ ప్రొడక్ట్స్, లోయెస్ట్ వెయిటేజెస్ విత్ ద ఫెర్టిలైజర్స్ అని చెప్పి మనకి క్లియర్గా తెలియాలన్నమాట. ఓకేనా, ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతారు. ఎవరు రిలీజ్ చేస్తారు అని అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అంటే రిలీజ్ చేసేది ఈ ఆఫీసే, అది ఏ డిపార్ట్మెంట్లోకి వస్తుంది, ఫర్దర్గా ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అని చెప్పామంతే. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఇది మనకి ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే 40% ఆఫ్ ద ఐఐపి అని ఉంటుందన్నమాట. ఇంకొకటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అంటే ఇక్కడ ఏమైంది, ఇందాక 8 కోర్ ఇండస్ట్రీస్లో ఓన్లీ 8 కోర్ సెక్టార్స్ని మాత్రమే తీసుకున్నాం, కానీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అని ఉంటుంది. మొత్తం ఓవరాల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. దాంట్లో 40% వెయిటేజ్ మనకి 8 సెక్టార్స్కే ఉంటాయన్నమాట. ఓకేనా, ఇట్ కన్స్టిట్యూట్స్ అబౌట్ 40% ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్న విషయం కూడా మనకి తెలియాలి. మరి ఎప్పుడైతే 40% ఆఫ్ ఐఐపి అని రాసుకున్నామో, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఐఐపి కదండి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే దాని గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలియాలి కదా మనకి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్
ప్రొడక్షన్ గురించి కూడా మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలియాలన్నమాట. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్కి తేడా ఏంటి? 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఓన్లీ ఈ 8 ఇండస్ట్రీస్ మాత్రమే మనకి ఏంటంటే వాటి యొక్క ప్రొడక్షన్ని మనం మెజర్ చేస్తాము. కానీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఏంటి అని అంటే ఇంక్లూడింగ్ వీటితో పాటుగా ఇంకా మిగతా ప్రొడక్షన్స్ కూడా మనం ఏంటి అంటే కనుక మనం మెజర్ చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఎవరు కంపైల్ చేస్తారు అని అడుగుతారనమాట. వెరీ ఇంపార్టెంట్, అసలు ఇంక అందులో డౌట్ కూడా పడక్కర్లేదు ఇంకా. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. కంపైల్డ్ బై ఆర్ రిలీజ్డ్ బై, NSO అంటారు. NSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మనకి ఈ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మరి ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లోకి మనకు వస్తుందన్నమాట. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఇట్ ఇన్ షార్ట్ కట్స్ సో దట్ వీ విల్ నాట్ వేస్ట్ ద టైమ్. సో ఓకే, ఇట్ ఈస్ కంపైల్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అంటారనమాట. MOSPI ఈ మినిస్ట్రీ అండర్లోకి మనకైతే కనుక ఇది వస్తుంది. దీంట్లో మెయిన్గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మెయిన్గా వీ హ్యావ్ 3 సెక్టార్స్ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా, దిస్ ఈజ్ సెక్టోరల్ బేస్డ్ క్లాసిఫికేషన్. దీంట్లో మనకి మెయిన్గా 3 సెక్టార్స్ అనేటువంటివి ఉంటాయి. లైక్ మైనింగ్ సెక్టార్ నుంచి మనం మెజర్ చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి మనం మెజర్ చేస్తాము. ఓకేనా అండి, మైనింగ్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, ఇవి మెజర్ చేస్తాం అనమాట. 3 సెక్టార్స్గా డివైడ్ చేస్తాం, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ. సో 3 సెక్టారులుగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెక్టార్ అండర్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అడుగుతూ ఉంటారు. అది వన్స్ క్లియర్ అయితే కనుక హయ్యెస్ట్ దేనికి మరి లోయెస్ట్ దేనికి, లోయెస్ట్ దేనికి మీరే చెప్పాలి. హయ్యెస్ట్ దేనికి, లోయెస్ట్ దేనికి అనేది. సో అలా ఎలా తెలుస్తుంది? సో నేను పర్సంటేజెస్ చెప్తాను, దాన్ని బట్టి చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్కి 77.6% వెయిటేజ్ ఉందన్నమాట. మైనింగ్కి సమ్వేర్ అరౌండ్ 14.3% ఉంటుంది. ఎలక్ట్రిసిటీకి సమ్ అరౌండ్ 7.9% ఉంటుందన్నమాట. సో నౌ హయ్యెస్ట్ దేనికి ఇలా అడగండి చెప్తాం. మ్యానుఫ్యాక్చరింగ్. Yes, manufacturing has the highest weightage and the lowest weightage deniki electricity. In index of industrial classification, which of the following has the highest weightage and the lowest weightage? Highest weightage is manufacturing, lowest weightage is electricity. In the index of 8 core industries, highest weightage refinery products, lowest weightage is fertilizers. Okay na? ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ తెలిసింది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి 3 సెక్టార్స్ కూడా తెలిసింది మనకి. దెన్ ఇంకొక ఫైనల్ ఇంక దీంతో క్లోజ్ చేద్దాం ఈ ఆర్టికల్. యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటారు. ఒకటి సెక్టార్ బేస్డ్ క్లాసిఫికేషన్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ 3 పాయింట్స్ కూడా. అంటే లైక్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే కనుక ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటారు. సో దీంట్లో మనకి ఏంటంటే 6 కేటగిరీస్ ఉంటాయి యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో. లైక్ ద ఫస్ట్ వన్ వచ్చేసి వీ హ్యావ్ ప్రైమరీ గూడ్స్ అంటారు. ప్రైమరీ గూడ్స్ అంటే డైరెక్ట్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నేచర్. ప్రైమరీ గూడ్స్ డైరెక్ట్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. నేచర్ నుంచి డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి వాటిని మనం ఏమంటాము అని అంటే ప్రైమరీ గూడ్స్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏదైనా వస్తువులను తయారు చేయడానికి మనం యూస్ చేసేటువంటి మెషిన్స్, ఎక్విప్మెంట్స్ ఇవన్నమాట. మెషినరీస్, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా అంటే గూడ్స్ తయారు చేయడానికి యూస్ చేసేటువంటి మెషిన్స్ ఆర్ ఎక్విప్మెంట్స్, వాటిని మనం క్యాపిటల్ గూడ్స్ అంటాం. ప్రైమరీ గూడ్స్ అంటే డైరెక్ట్లీ విచ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నేచర్ నుంచి డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ ఆర్ ఐరన్ ఓర్. క్రూడ్ ఆయిల్, ఐరన్ ఓర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద క్యాపిటల్ గూడ్స్. దెన్ వీ హ్యావ్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఇది ఫైనల్ గూడ్ కాదు, ఫైనల్ గూడ్కి యూస్ చేసేటువంటి గూడ్ అనమాట. ఇది ఒక ఇంటర్మీడియట్ గూడ్ అంటే సో మధ్యలో యూస్ చేసేటువంటి గూడ్స్ ఇంటర్మీడియట్ గూడ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇంటర్మీడియట్ గూడ్ తర్వాత
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గూడ్స్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ కన్స్ట్రక్షన్ గూడ్స్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పర్పస్కి ఇవన్నిటివి కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్స్, టైల్స్, సో ఓకేనండి, బ్రిక్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక కన్స్ట్రక్షన్ గూడ్స్లోకి వచ్చేస్తాయి. అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి విషయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాలు, అవన్నీ కూడా మనం ఏంటంటే వాటి యొక్క ప్రొడక్షన్ ఈ కేటగిరీలో పెట్టుకుని మనం మెజర్ చేస్తాం అనమాట. అండ్ దెన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలం ఉండేటువంటివి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, టెలివిజన్స్, ఓకేనా. ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్ యూస్ చేసుకునేటువంటివే, ఎక్కువ కాలం వాటి యొక్క ఎక్కువ కాలం మనం యూస్ చేస్తాం కాబట్టి వాటిని మనం ఏంటంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటాం. దెన్ వీ హ్యావ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే కన్జ్యూమర్స్ యూస్ చేసేవే బట్ కానీ ఎక్కువ కాలం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రెడీ టు ఈట్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పి, మ్యాగీ, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అనమాట దీనికి. అంటే ఫుడ్ ఐటమ్స్ మనకి ఏంటంటే కనుక ఇందులోకి వస్తాయి, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లోకి. అర్థమైందా ఏవేంటి అనేటువంటివి? ఇప్పుడు యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి అనేటువంటిది, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్లో మొత్తం 6 కేటగిరీస్ ఉంటాయి. ప్రైమరీ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఇదంతా కూడా యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్. సో దీంట్లో మనం ఏంటి అని అంటే కనుక హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాము అంటే హయ్యెస్ట్, మరి దీంట్లో కూడా తెలుసుకోవాలి కదా, హయ్యెస్ట్ వెయిటేజ్ మనం ఏంటంటే ప్రైమరీ గూడ్స్కి ఇస్తాం అనమాట. దీంట్లో హయ్యెస్ట్ వెయిటేజెస్ ఫర్ ప్రైమరీ గూడ్స్. మరి లోయెస్ట్ వెయిటేజ్ కూడా తెలియాలి కదా, లోయెస్ట్ వెయిటేజ్ క్యాపిటల్ గూడ్స్కి ఇస్తాం. ఓకేనా. హయ్యెస్ట్ వెయిటేజ్ వచ్చేసి ప్రైమరీ గూడ్స్, లోయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి క్యాపిటల్ గూడ్స్కి మనం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద 6 కేటగిరీస్ ఆఫ్ ద యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ అండ్ దీస్ ఆర్ ద 3 సెక్టర్స్, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో దాంట్లో హయ్యెస్ట్ కేటగిరీ మ్యానుఫ్యాక్చరింగ్, లోయెస్ట్ కేటగిరీ ఎలక్ట్రిసిటీ. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటువంటిది NSO వాళ్ళు, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండర్లోకి వస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం డిస్కస్ చేసాము, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ చూసాము. ఆ 8 ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, అవి ఏవేంటి, వాటిలో ఏది హైయెస్ట్ వెయిటేజ్, ఏది లోయెస్ట్ వెయిటేజ్, ఎవరు రిలీజ్ చేస్తారు, ఓకేనా. ఇవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేసాం. ఓకేనా అండి. సో దీస్ ఆర్ ద కోర్ సెక్టార్స్ అనమాట, దీస్ ఆర్ ద కోర్ సెక్టార్స్ అవుట్పుట్. సో ఈ యొక్క కోర్ సెక్టార్స్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కోర్ ఇండస్ట్రీస్ ఆర్ కోర్ సెక్టార్స్లో వాటి యొక్క అవుట్పుట్ వచ్చేసి రైజెస్ బై అబౌట్ 6.2% అని చెప్పేసి మనకైతే కనుక ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేస్తోంది. ఈ ఆర్టికల్ మనకి ఏంటంటే ఎవ్రీ మంత్ డేటా అనేటువంటిది చేంజ్ అయిపోతూ ఉంటుంది అలాగా. సో యూ నీడ్ నాట్ కన్సర్న్ అబౌట్ దట్ డేటా, బట్ వాట్ యూ యాక్చువల్లీ షుడ్ నీడ్ టు కన్సర్న్ ఈస్ దిస్ పర్టికులర్ పాయింట్స్ అనమాట. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి గిబ్బన్ శాంక్చురీ గురించి అర్థమైంది మీకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైంది కదండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఈ యొక్క ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఒక డెడికేటెడ్ ఇనిషియేటివ్ అయితే ఉందండి. సో దాని పేరు మనకి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ గోయింగ్ దట్ ఇదేంటంటే వీ హ్యావ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ కాంప్రిహెన్సివ్ కరెంట్ కోర్స్ అనమాట. ఇప్పటిదాకా మనం ఈ ఆర్టికల్స్ డిస్కస్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే హిందూ నుంచి మనం పిక్ చేసుకున్నటువంటివి. హిందూ యొక్క ఇదేంటి అని అంటే ఓన్లీ 50% ఆఫ్ ద మాత్రమే మనకి ఏంటి అని అంటే హిందూ నుంచి వస్తాయి. సో దేర్ ఆర్ అదర్ 50% ఆఫ్ ద సోర్సెస్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ PIB, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఓకేనా అండి, న్యూస్ ఆన్ AIR, వీటిలన్నిటి నుంచి కూడా మనకైతే కనుక ఆర్టికల్స్ అయితే కనుక మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయన్నమాట. వీటి గురించి అంటే హిందూని ఎలాగో మనం ఈ 50% ఇక్కడ కవర్ చేసేసుకుంటున్నాం కదా, మరి ఈ 50%ని కవర్ చేయడానికి మనం ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ లాంచ్డ్ ఏ డెడికేటెడ్ ఇనిషియేటివ్, దట్ ఈస్ వాట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ కాంప్రిహెన్సివ్ కోర్స్ అనమాట. ఈ యొక్క పర్టికులర్ కోర్స్ ఆర్ ఇనిషియేటివ్లో మీరు చూసినట్లయితే మనము ఈవేళ నుంచే స్టార్ట్ అవుతుందండి. 1st June ఈవేళ నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ బి టేకింగ్ ద క్లాసెస్. సో డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనకు ఉంటాయి. మీరు
ఈ లైవ్ క్లాసెస్లో మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. దెన్ వీ హ్యావ్ ద డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము. అంటే ఆ రోజున ఏం జరిగాయి మొత్తం బోత్ హిందూ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నాన్ హిందూ సోర్సెస్ అన్నీ కూడా మనం ఏంటంటే కవర్ చేసి ఆ పీడిఎఫ్లో మనం అయితే కనుక ఒక రెడీ రివిజన్ డాక్యుమెంట్ లాగా మనం ఇస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ వీక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ మంత్ మనకి క్విజెస్ అయితే కూడా ఉంటాయి మనకి. అండ్ ఆఫ్టర్ ద ఇయర్ లాంగ్ కంపైలేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ద ప్రిలిమ్స్ ఉంటుందన్నమాట. ఈ కోర్స్కి మనం ఆఫర్ చేసేటువంటి ఫీజ్ వచ్చేసి అంటే 10,000 రూపీస్. బట్ మనం 50% డిస్కౌంట్ ఇనాగరల్ ఆఫర్ మనం అయితే కనుక ఇస్తూ ఓన్లీ మనం 5,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఫర్ 1 month 2 months కాదనమాట. జస్ట్ పే వన్స్ అండ్ ఎంజాయ్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ అనమాట. లైక్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేటువంటిది మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ విల్ బీ ఎ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ బికాస్ హిందూ ఈజ్ జస్ట్ ఓన్లీ 50%. వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విచ్ ఇస్ ద గవర్నమెంట్స్ మోస్ట్ ఆథెంటిక్ సోర్స్, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటి నుంచి కూడా మనం స్టడీ చేయాలి. మనకు బ్యాచ్ వచ్చేసి మనం ఈవేళ నుంచే మనం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇవన్నీ కూడా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయితే కనుక సో దే విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ ఐ హోప్ యూ విల్ బీ దేర్. ఓకేనా అండి? ఎస్. దెన్ ఫైనల్లీ we will end up this class with a editorial, heat baked Chennai can set an example for India. సో దీని గురించి ఏంటి అని అంటే కనుక మనం డిస్కస్ చేద్దాము. ఎస్, దిస్ ఈజ్ అ లాస్ట్ ఆర్టికల్. హీట్ బేక్డ్ చెన్నై కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియా. ఓకేనా? ఈ ఎడిటోరియల్ ఆర్ బేసికల్లీ ఈ ఆర్టికల్ మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 3 ఓకే ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ మీదన ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అండర్లో మనకి ఏంటి అంటే ఈ టాపిక్ అయితే కనుక ఈ ఆర్టికల్ అయితే కనుక మనకు వస్తుంది. సో అయితే ఈ ఆర్టికల్లో మనకి ఆథర్ ఏం చెప్తున్నారంటే దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే పర్టికులర్లీ ద ఇంపాక్ట్స్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్స్. మొన్న మనము ఢిల్లీ చూసాము. ఓకేనా? ఢిల్లీలో 52 degrees సెల్సియస్ టెంపరేచర్ కూడా రికార్డ్ అయింది అని చెప్పేసి కూడా చూసాం కదా. అలాగనే ఈవేళ మరొక ఇది తీసుకున్నారనమాట ఈవేళ. సో బేసికలీ ద ఇంపాక్ట్స్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల ఏమేమి ఇంపాక్ట్స్ ఉన్నాయి అనేటువంటివి ముందు మాట్లాడారు ఆథరు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారు అని అంటే పాసిబుల్ సొల్యూషన్స్. మరి దీన్ని మిటిగేట్ చేయడానికి వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్ అనేటువంటివి కూడా చెప్పడం జరిగిందనమాట. పర్టికులర్లీ మనకి ఈ ఆర్టికల్లో తీసుకున్నటువంటి రెఫరెన్స్ ఏంటంటే సో చెన్నైని రెఫరెన్స్గా తీసుకున్నారనమాట. ఓకేనా? సో ద సిటీ చెన్నై వాజ్ టేకెన్ యాజ్ ఎ రెఫరెన్స్ అండ్ హౌ చెన్నై ఈజ్ సఫరింగ్. సో ఓకే, అండ్ వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్ అనేటువంటివి మాట్లాడడం అయితే జరిగింది మనకి ఈ ఆర్టికల్లో. ఓకేనా? ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ ఈస్ ఫేస్డ్ బై ద చెన్నై ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. సో ఈ యొక్క చెన్నై మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల సో టెంపరేచర్ అనేటువంటిది ఈ యొక్క యూహెచ్ఐ అంటాం అనమాట. యూహెచ్ఐ ఎఫెక్ట్ వల్ల సిగ్నిఫికెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి చెన్నైలో అని చెప్తున్నారు. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్? సో మనకి ఏంటంటే సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మీరు చూడండి చెన్నై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి. ఓకేనా? మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసినట్లయితే కనుక మీకు ఈ పర్టికులర్ ప్లేసెస్లో మీకు ఎనార్మస్ టెంపరేచర్స్ ఉంటాయన్నమాట. వెరీ వెరీ హై టెంపరేచర్స్ ఉంటాయి. ఎనార్మస్ టెంపరేచర్స్ అయితే కనుక మనకి ఉంటాయి ఇక్కడ మనకి. సో ఓకేనా? చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ. కానీ కంపేర్ టు ద అదర్ నైబరింగ్ ఏరియాస్, ఆ పక్కన ఉన్నటువంటి నైబరింగ్ సబ్ ఏరియాస్తో మనం కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ వీటికి టెంపరేచర్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఏం చెప్తున్నాను? సో చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ ప్లేసెస్ మనం తీసుకున్నట్లయితే కనుక వీటికి వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ సబ్ అర్బన్ ఏరియాస్ సో దే హ్యావ్ ఎనార్మస్ టెంపరేచర్స్. ఓకే, అయితే అందుకనే ఇలా ఉన్నాయి కాబట్టి మనకి చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ వీటిల్లో మనకి ఏమంటారు అని అంటే అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటారు. అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటారనమాట మనకి. ఓకేనా?
ఈ యొక్క phenomenon or the problem of having very high temperatures compared to the other suburban areas, okay na, is referred as urban heat island effect. Okay na. So the problem of having very high temperatures in this particular cities when we are comparing with that of the other suburban areas. అంటే ఇప్పుడు మీరు చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీలో ఉండి ఆ పక్కన నైబరింగ్ ఏరియాస్, ఆ పక్కన ఉన్న ఊర్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ టెంపరేచర్స్ మనకి ఏంటంటే మళ్ళీ చాలా తక్కువ ఉంటాయి, కొంచెం నార్మల్గానే ఉంటాయి. ఈ ప్లేసెస్తో కంపేర్ చేసినట్లయితే కనుక ఇలా ఈ రకంగా సిగ్నిఫికెంట్ వెరీ హై టెంపరేచర్స్ ఈ ప్లేసెస్లో ఉండటము, ఈ వెన్ కంపేర్డ్ విత్ ద నైబరింగ్ సబర్బన్ ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇలా ఉండటాన్ని, ఆ ఫినామినాన్ని మనం ఏమంటాము అని అంటే కనుక యూహెచ్ఐ ఎఫెక్ట్ అంటాం అనమాట, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. ఇలా ఏవైతే సిటీస్లో మనం ఇలాంటి ఈ యూహెచ్ఐ ఎఫెక్ట్ని మనం చూస్తామో వాటిల్ని యూహెచ్ఐస్ అంటారు, అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటారు. అంటే హియర్ ద చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ ఆర్ టర్మ్డ్ యాజ్ అర్బన్ హీట్ ఐలాండ్స్ అండ్ దిస్ ఫినామినన్ ఆర్ బేసికలీ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ యూహెచ్ఐ ఎఫెక్ట్. ఓకేనా. ఈ యూహెచ్ఐ ఎఫెక్ట్ అనేటువంటిది దేర్ ఆర్ డిఫరెంట్ కాజెస్ అని చెప్పి ఆథర్ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారంటే ఈ యొక్క యూహెచ్ఐ వల్ల, ఈ యొక్క అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల సో మనకి ఏంటంటే చెన్నైలో చాలా సిగ్నిఫికెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి కంపేర్ టు దిస్ అర్బన్ రూరల్, కంపేర్ టు ద అదర్ రూరల్ ఏరియాస్తో కంట్రిబ్యూట్ చేసుకుంటే కనుక కంపేర్ చేస్తే కనుక అని చెప్తూనే ఈ యొక్క యూహెచ్ఐ ఇంతలా మరి టెంపరేచర్స్, యూహెచ్ఐ ఎఫెక్ట్ ఇంతలా ఉండటానికి గల ఫ్యాక్టర్స్ ఏంటి అనేటువంటిది కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే కనుక కాంక్రీట్ స్ట్రక్చర్స్, ఇప్పుడు మనం తీసుకుంటే కనుక కాంక్రీట్ రోడ్స్ కానివ్వండి, ఓకేనా, కాంక్రీట్ రోడ్స్ కానివ్వండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్ అంటే గ్రీన్ పార్క్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఇవేవి లేకపోవటం వలన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అర్బన్ హీట్ ఎఫెక్ట్, ప్రెజెన్స్ ఆఫ్ డార్క్ సర్ఫేసెస్ ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి అని అంటే కనుక హీట్ అబ్జర్వ్ చేసేస్తున్నాయి అనమాట. సో కానీ మ్యాసివ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా. ఓకేనా. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా మీరు చూస్తాం కదా, ఇప్పుడు ఢిల్లీ కానీ చెన్నై కానీ ఎప్పుడన్నా మనం వెళ్తే మీరు అక్కడ చూడొచ్చు అనమాట ఈ యొక్క కాంక్రీట్స్ యొక్క యూజ్ ఎలా ఉంటుంది. బిల్డింగ్స్, గ్రీన్ స్పేసెస్ ఏమీ ఉండవు, మొత్తం అన్ని బిల్డింగ్సే ఉంటాయి, అన్ని స్ట్రక్చర్సే ఉంటాయన్నమాట. అండ్ ప్రతిదీ బిల్డింగ్స్కి డార్క్ సర్ఫేసెస్ ఉండటము, లేకపోతే ఇలాగ ఈ మ్యాసివ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ విల్ బీ జనరేటింగ్ ద ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్. సో ఇలా అవ్వటం వల్ల ఏంటి అని అంటే కనుక యూహెచ్ఐ ఎఫెక్ట్ వల్ల చెన్నైలో ఉన్నటువంటి టెంపరేచర్స్ ఇంకా సిగ్నిఫికెంట్గా పెరిగిపోతున్నాయి అని చెప్తున్నారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమిడిటీ, కోస్టల్ సిటీకి దగ్గరగా, కోస్టల్ సిటీ కాబట్టి హ్యూమిడిటీ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, వెరీ హై హ్యూమిడిటీ ఉంటుంది అని చెప్తున్నారనమాట. వెరీ హై హ్యూమిడిటీ ఉంటుంది. వాట్ ఈజ్ హ్యూమిడిటీ? బేసికల్లీ హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్ కంటెంట్ ఇన్ ద ఎయిర్, అనమాట. సరే, ఓకే, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి? హ్యూమిడిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో జనరల్గా మనకి చెమట పడుతుంది కదా. సో ఈ హ్యూమిడిటీ ఏం చేస్తుంది అని అంటే చెమట పట్టనివ్వకుండా చేసేస్తుంది అనమాట. చెమట పట్టకపోతే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కనుక ఆ హీట్, మన బాడీలో ఉన్నటువంటి హీట్ మామూలుగా ఏంటి అని అంటే ఈ స్వెట్ గ్లాండ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి, అప్పుడే మనకి బాడీ అనేటువంటిది కూల్ అవుతుంది. ఓకేనా. కానీ ఈ యొక్క హ్యూమిడిటీ అంతలా ఉండడం వల్ల మనకి ఏం చేస్తుంది అంటే కనుక మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ని మన బాడీకే ట్రాప్ చేసేస్తుంది అనమాట. అంటే మన స్కిన్ మీదే ట్రాప్ చేసేస్తుంది, అంతే తప్ప బయటికి పోనివ్వదు. సో దానివల్ల ఏంటి అని అంటే ఈ హీట్ రిలేటెడ్ ఇల్నెస్లు మనకు వచ్చేస్తాయి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ అనేటువంటిది. ఎప్పుడైతే బాడీలో ఉన్నటువంటి హీట్ బయటికి పోదో, ఓకేనా, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క చెన్నైకి ఈ యూహెచ్ఐ ఎఫెక్ట్ ప్రాబ్లమే కాదు, ఓకే, ఈ యొక్క హ్యూమిడిటీ ప్రాబ్లం కూడా ఉంది. బికాస్ ఇట్ హ్యాస్ వెరీ హై హ్యూమిడిటీ కంపేర్ టు ఢిల్లీ మీరు తీసుకున్నట్లయితే కనుక. బట్ ఆథర్ ఏమి ఇక్కడ ఢిల్లీతో కంపేర్ చేయలేదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. సో ఆథర్ చెప్పేటువంటివి ఏమేంటి అని అంటే కనుక
యూహెచ్ఐ ఎఫెక్ట్ వల్ల ఇంకా టెంపరేచర్స్ ఇంకా సిగ్నిఫికెంట్గా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యూమిడిటీ వల్ల, హై హ్యూమిడిటీ ఉండటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక హీట్ రిలేటెడ్ ఇల్నెస్లు కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రేషన్, ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క మన బాడీలోంచి హీట్ అనేటువంటిది వెళ్ళిపోవాలి అని చెప్పాను కదండి స్వెట్ గ్లాండ్స్ నుంచి. ఆ ప్రాసెస్ని పర్స్పిరేషన్ అంటారనమాట. ఓకే, దట్ పర్టికులర్ ప్రాసెస్ ఈజ్ బేసికల్లీ కాల్డ్ యాజ్ పర్స్పిరేషన్. దట్ పర్టికులర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ పర్స్పిరేషన్ అంటారనమాట. సో ఈ యొక్క పర్స్పిరేషన్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక మన బాడీలో ఉన్నటువంటి హీట్ ఇదవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ హ్యూమిడిటీ ఇలా ఉండటం వల్ల మనకి ఏంటి, బాడీలోనే ట్రాప్ చేసేస్తుంది. అలాగే ఈ హై హ్యూమిడిటీ మనకి ఎయిర్ పొల్యూషన్ని కూడా కాజ్ చేస్తుంది అనమాట. ఎయిర్ పొల్యూషన్ని కూడా మనకి అయితే ఈ హై హ్యూమిడిటీ కాజ్ చేస్తుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎనర్జీ కన్సంప్షన్, వెరీ హై ఎనర్జీ కన్సంప్షన్. సో వెరీ హై ఎనర్జీ కన్సంప్షన్. సో మరి ఎప్పుడైతే ఇంత యూహెచ్ఐ ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందో, ఎయిర్ కండిషనర్స్ అవి కూడా చాలా విపరీతంగా యూస్ చేస్తారు. సో ఎయిర్ కండిషనర్స్ యూస్ చేయాలి అని అంటే మరి ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది కావాలి. సో పవర్ ప్లాంట్స్ నుంచి మోర్ ఎనర్జీ డిమాండ్ అయితే ఉంటుంది. సో పవర్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ దీస్ ఎయిర్ కండిషనర్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ హీట్. ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక మనకి అట్మాస్ఫియర్లోనే ఉండిపోయి మనకి ఏంటంటే టెంపరేచర్స్ని ఇంకా పెంచేస్తోంది అని చెప్పి మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ చెన్నై అయితే కనుక మనకి ఆథర్ అయితే చెప్తూ ఉన్నారనమాట. వన్స్ దీస్ ఛాలెంజెస్ ఆర్ క్లియర్, నౌ ద ఆథర్ హ్యాస్ ఆల్సో పాయింటెడ్ అవుట్ వాట్ సొల్యూషన్స్ వీ హ్యావ్ టు adopt. Okay, so that in order to reduce this UHI effect, in order to reduce this humidity levels, in order to reduce this energy consumption, okay, and finally temperatures will be reduced. So okay na, ee temperatures అనేటువంటివి ఇంకా తగ్గడానికి, ఫైనల్గా తగ్గడానికి మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని సొల్యూషన్స్ అయితే కనుక చెప్పారు. ఇక్కడ చూడండి, ల్యాక్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్. సో గ్రీన్ స్పేసెస్ అనేటువంటిది ఏమీ లేవు, అంటే గ్రీన్ అయితే ట్రీస్ అనేటువంటివి, ప్లాంటేషన్ అనేటువంటిది లేదు. సో మరి ఇమీడియట్గా ఫస్ట్ ఏం చేయాలి అని అంటే గ్రీన్ కవర్ని పెంచుకోవాలి. ఇంక్రీజ్ ద గ్రీన్ కవర్. సో ఈ గ్రీన్ కవర్ని పెంచితే మనకి ఏమవుతుంది, సో దీస్ గ్రీన్ కవర్ ఏమవుతుంది, మనకి కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసేస్తుంది. మనకి కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ ఇన్ అట్మాస్ఫియర్. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే మనకి అట్మాస్ఫియర్లో తగ్గిపోతుందో, ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయో, టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతుంది అని చెప్పి, కాబట్టి ఫస్ట్ ఇమీడియట్ స్టెప్స్ మనం ఏంటంటే గ్రీన్ కవర్ని పెంచుకోవాలి. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారు అంటే డీటెయిల్డ్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్షన్స్. ఒక ప్లానింగే కాదు, ముందు ప్లానింగ్ అనేది ఉండాలి, ప్లాన్తో పాటుగా వాటిని ఇంప్లిమెంట్ కూడా చేయాలి, యాక్షన్స్ కూడా ఉండాలన్నమాట. సో దీనికి మనకి ఏంటంటే ఆథర్ చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, CMDA. ఈ CMDA కాంప్రిహెన్సివ్ క్లైమేట్ చేంజ్ ప్లాన్స్ని అడాప్ట్ చేయాలి. should adopt comprehensive climate change ప్లాన్స్ని అడాప్ట్ చేసి వాటిల్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మనకైతే కనుక ఒక రికమెండేషన్ అయితే చేశారనమాట. ఓకేనా. సో దెన్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సస్టైనబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే ఇంకేంటి, బెటర్ అర్బన్ ప్లానింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లోని బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్ట్ చేసేయకుండా కొంత అర్బన్ ప్లానింగ్ మెయింటైన్ చేయాలి. అంటే ఈ ఏరియా అంతా కూడా గ్రీన్ స్పేసెస్కి కంప్లీట్గా గ్రీన్ కవర్ని మెయింటైన్ చేయడానికి. సో అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక ఉండాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో బెటర్ పాలసీస్ ఉండాలి. పాలసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన యొక్క ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అనేటువంటిది చేయాలి. వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కోడ్ అని చెప్పేసి ఉంది. గ్రీన్ బిల్డింగ్ కోడ్. సో వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ అడ్హర్ టు
దీస్ స్టాండర్డ్స్, నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఎఫిషియన్సీని మనం ప్రమోట్ చేయాలి, పవర్ కన్సంప్షన్ తగ్గించాలి. సో అంటూ రకరకాల సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది ఈ పర్టికులర్ ఆర్టికల్లో. సో ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆర్టికల్ హీ టాక్డ్ అబౌట్ లైక్ వాట్ ఆర్ ద problems because of due to the rising temperatures, especially with respect to Chennai, where he has mentioned about UHI effect. What is UHI effect? UHI effect is basically an environmental problem where these metropolitan cities will experience significant high temperatures when compared with the other suburban areas. So these metropolitan areas we call them as urban heat islands. ఓకేనా అండి. అయితే యూహెచ్ఐ ఎందుకు ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఎందుకుంటోంది అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ పర్టికులర్ థింగ్స్, ల్యాక్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ డార్క్ సర్ఫేసెస్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద మ్యాసివ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్. సో ఓకేనా అండి, వీటన్నిటి వల్ల మనకి యూహెచ్ఐ ఎఫెక్ట్ ఉంటుంది. యూహెచ్ఐ ఎఫెక్ట్ ఉండడం వల్ల సిగ్నిఫికెంట్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, మనకి టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ అలాగే హీ ఆల్సో టాక్డ్ అబౌట్ హ్యూమిడిటీ, ద రైజింగ్ హ్యూమిడిటీ లెవెల్స్. సో దాని వలన ఏమవుతుందంటే పర్స్పిరేషన్ అనేటువంటిది లేకుండా పోతుంది. సో దాని వలన ఏంటంటే పీపుల్కి హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అనేటువంటివి వస్తున్నాయి. దిస్ ఈస్ ద అడిషనల్ ప్రాబ్లమ్ దట్ ద చెన్నై ఈస్ ఫేసింగ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎనర్జీ కన్జంప్షన్. ఎనర్జీ కన్జంప్షన్ అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది. సో దట్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్. సో ఓకేనా, దాని మూలన కూడా మనకి ఏంటంటే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఆథర్ అయితే చెప్తూ ఉన్నారనమాట. అండ్ హీ ఆల్సో పాయింటెడ్ అవుట్ ద సెకండ్ హాఫ్ ఈజ్ సొల్యూషన్స్. సో ఓకే, గ్రీన్ కవర్ని పెంచుకోవాలి, డీటెయిల్డ్ ప్లానింగ్ అండ్ యాక్షన్స్ని తీసుకోవాలి, కాంప్రిహెన్సివ్ క్లైమేట్ చేంజ్ ప్లాన్స్ ఉండాలి, సస్టైనబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్లో వాటిల్లో కూడా ఏంటంటే సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే కనుక చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే నీడ్ టు అడహర్ టు ద గ్రీన్ బిల్డింగ్ కోడ్స్. ఇప్పుడు కొత్త వాటికి ఏవైనా కూడా మనం ఇది ఇస్తూ ఉంటే కనుక సో డెఫినెట్లీ ఈ స్టాండర్డ్స్ని యూజ్ చేసి మనం ఏంటంటే కనుక బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అని అంటే కనుక మనకేంటి అని అంటే డెఫినెట్గా మనం ఈ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేయొచ్చు. హీట్ వేవ్స్, దే ఆర్ సంథింగ్ కాల్డ్ ఎస్ హీట్ వేవ్స్ని మిటిగేట్ చేయొచ్చు అని చెప్పి మనకైతే ఆథర్ అయితే కనుక ఈ ఆర్టికల్లో పాయింట్అవుట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. డన్ రైట్? సో ఓకేనా అండి, అర్థమైంది కదా. హీట్ బేక్డ్ చెన్నై కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియా. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ వీ టాక్డ్ అబౌట్ దిస్ కాంప్రిహెన్సివ్ కోర్స్. డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి మీకు. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి, మనకేంటి మైన్ ఐఐపి ఏంటి, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అని చెప్పి వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. డన్, క్లియర్. అయితే ఈ రకంగా మనకి ఏంటంటే ఒక న్యూ ఇనిషియేటివ్ అయితే కనుక లాంచ్ చేసాం. దట్ ఈస్ అన్ ఎడిటోరియల్ బేస్డ్ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్లీ సురేష్ సార్ విల్ టేకప్. మీకు ఇందులో ఏంటి అని అంటే కనుక డైలీ ఒక క్వశ్చన్ అయితే కనుక ఎడిటోరియల్ బేస్డ్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ని మీరైతే రాస్తారు, ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసిన తర్వాత మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు, అలాగే ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తారు అనమాట. దెన్ సో ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ యువర్ థింగ్స్ మీకు ఒక మోడల్ ఆన్సర్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో. సో డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా అండి, బికాస్ దోస్ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్గా మనం ఆఫర్ చేసేది ఏంటి అంటే మనం 6 months వ్యాలిడిటీ అయితే ఆఫర్ చేస్తున్నాము విత్ 6,000 రూపీస్. 1 year వ్యాలిడిటీ is 10,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ 20,000 రూపీస్ తోటి అయితే కనుక మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో ఓకే, మనం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దెన్ అలాగే మనకి ఏంటంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉంది. ఆప్షనల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఓకే, వీ హ్యావ్ 2 ఆప్షనల్ పేపర్స్ రైట్. సో మనకి ఏంటి అని అంటే ఆప్షనల్కి సంబంధించి ఏంటంటే వీ హ్యావ్ దీస్ ఆప్షనల్స్ లైక్ పిఎస్ఐఆర్, పబ్యాట్ సోషియాలజీ అండ్ ద ఆంథ్రోపాలజీ. ఓకే, ఈ పర్టికులర్ రికార్డెడ్కి అయితే కనుక మీకు ఈ ఫీజు లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక మనం దీనికి ఇంత ఆఫర్ చేస్తున్నాం అనమాట. కోర్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇట్ ఈస్ నాట్ 6 months or 1 year unlike in other institutes where you will see that type of things. So but here we are having the lifetime validity anamata. So e particular fee is only valid up till 15th June, and for more information you can contact to this particular number for any doubts. I hope it is clear. Now finally our favorite question. So the question says that consider the following statements about index of 8 core industries. We talked about it. Then it is released by the Office of Economic Advisor. Okay. The highest weightage is possessed by fertilizers, whereas the lowest weightage is given to refinery products.
Okay, then which of the following above statements is or are correct? One only, two only, both 1 and 2, and as well as none of the above. సో ఇప్పటివరకు మీరు నాతో ఉన్నారు అని చెప్పేసి ఇది చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్ అయితే కనుక ఆన్సర్ చేయగలరు. ప్లీజ్ మెన్షన్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వీడియో, అండర్స్టూడ్ ద థింగ్స్, సో దెన్ ప్లీజ్ లైక్ ఆల్సో. ఓకేనా? సో దట్ గివ్స్ మీ మోర్ ఎంకరేజ్మెంట్ అనమాట. మాకు ఇంకా బూస్ట్ ఇంకా ఉండి ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ని మీ గురించి తీసుకురావడానికి మాకు అవకాశాలు ఉంటాయి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈవేళ నుంచి కరెంట్ అఫైర్స్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవేళ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇదే ప్యాటర్న్లో మనం ఇక్కడ ఎలా అయితే చెప్తున్నామో అదే ప్యాటర్న్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఓకేనా? ఐ హోప్ ఐ విల్ సీ యూ సూన్ దేర్. ఓకే అండి. అండ్ మనకి నెంబర్ అయితే ఇచ్చాము అక్కడ. మీకు ఇన్ కేస్ ఒకవేళ ఇదైతే కనుక ఈ పర్టికులర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే మరి అయితే చలో మరి. ఓకే, బాయ్ బాయ్. విల్ మీట్ అగైన్ టుమారో.